భక్తుడు అంటున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠం నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. ఈ వచనంలో మనకేమర్థమవుతుంది? ఆ భక్తుడు ఏది చూసిన ప్రతి దానిలో నుండి తన హృదయంతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. పిచ్చుకల గురించి, వానకోవెల గురించి ఎందుకు చెప్పాలి? ఆత్మతో నింపబడి చెబుతున్నాడు. అంతెందుకుంది అంటే, నువ్వు కనుక నీ హృదయము, నీ ఆలోచనలు దేవుని ఆత్మతో, ఆయన ప్రేమతో నిండిపోతే, నువ్వు చూసే ప్రతి దానిలో నుండి దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ భక్తుల్లాగా పై వచ్చిన కూడా ఒకసారి చూడండి. ఆ భక్తుడు ఏమన్నాడు? నా హృదయము, నా శరీరమును ఆనందంతో కేకలు వేచున్నది. ఆయన అంటాడు, ఆనందంతో కేకలు వేచున్నది. అలా ఆనందించి కేకలు వేసేంత ఆత్మ నీలో ఉంటే, ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన తన ప్రేమ గురించి నీతో మాట్లాడుతూనే ఉంటాడు.